ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఏంద్రా వీడు సైకిల్ పట్టుకొని డైరెక్ట్ కార్లో ఎక్కాడు అనుకుంటున్నారా? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నది ఆల్బరీ అనే ప్లేస్లో. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే లైక్ నాకు మెమొరీ కార్డ్ అయితే చాలా ఫుల్ అయిపోతుంది అండ్ 128 GB మాత్రమే ఉంది అందులో. అది ఓకే ఎక్కించినప్పుడల్లా అంటే వీడియో తీసినప్పుడల్లా అది ఫుల్ అయిపోతుంది, ఫుటేజ్ కరెక్ట్ తీసుకోలేకపోతున్నా. అందుకని చెప్పేసి ఇక్కడ ఒక మంచి మెమరీ కార్డ్స్ అవి లైక్ షాప్ ఏంటి బ్రో అది? జేబీ హైఫై. జేబీ హైఫై ఇది జపాన్లో కూడా విన్నట్టున్నా నేను. సో అక్కడికైతే వెళ్తున్నాము అండ్ అక్కడ ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాము. అండ్ లైక్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి, ఫోన్లు కూడా ఉంటాయి, ఫోన్లు కూడా ఉంటాయి, ల్యాప్టాప్స్, డ్రోన్స్ కూడా. ఇది ఒక మంచి బ్లాగ్ అవుతుంది అయితే. అంటే చాలా మంది తెలియదు కదా ఇక్కడ ఎట్లుంటాయి, ఏంది రేట్లు ఏంటి. ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఎట్లుంటాయి ఇక్కడ? ఆల్మోస్ట్ సేమ్. ఒక్క 5,000 అట్లా డిఫరెన్స్ ఉంటుంది అంతే. 5,000 ఎక్కువ తక్కువ. 5,000 రూపీస్ తక్కువ అంట. బట్ డీల్స్ ఉన్న రోజు చూస్తే ఇప్పుడు ఇదేదో బ్లాక్ ఫ్రైడే November 29th ఉంది. ఇప్పుడు నడుస్తుందా సేల్? అది 29th ఉంది. 29th ఆ రోజే ఉంటుంది సేల్. ముందు వెనకాల ఎక్కువ ఉండదు. బాక్సింగ్ డే రోజు కూడా ఆ రోజు ఉంటుంది. ఒక్క రోజు ఉంటుంది. బట్ ఆ వీక్ సేల్ అంటారు, బట్ అంత ఉండదు. క్రిస్మస్ సేల్ అదే బాక్సింగ్ డే క్రిస్మస్ సేల్. అక్కడికి వెళ్తున్నాము. సో అట్లా వెళ్ళి నిమ్మలంగా ఒక కాఫీ తాగి మళ్ళీ నా రైడ్ స్టార్ట్ చేస్తా. ఇప్పుడు టైం ఆల్రెడీ 11:30 12 అవుతుంది. మేబీ 1 గంటలకు స్టార్ట్ చేస్తా. ఇవాళ వెళ్ళాల్సింది హాల్బ్రూక్ అనే ప్లేస్ ఇక్కడ నుండి. సో హాల్బ్రూక్ వచ్చేసి 70 kilometers పైనే ఉంది. అంటే లైక్ ఈ ఫ్రీవేలో చూసుకుంటే, అంటే ఈ హైవే రోడ్లలో చూసుకుంటే జస్ట్ 60 to 70 మధ్యలో చూపెట్టింది. కానీ ఇప్పుడు అది కాకుండా సైకిల్ మీద పోతే 70 పైన 80 దాకా వచ్చేస్తుంది. లైక్ సైకిల్ మీద కదా పోయేది, అంటే లైక్ ఆఫ్ రోడ్లో పోతే. చూద్దాం. సో ఇది వచ్చేసి జేబీ హైఫై అన్నట్టు. ఇందులో తీసుకుంటాం PS5 Pro అవుట్ నౌ అంటే చూద్దాం. మనకు మెమరీ కార్డ్ అయితే కావాలి. మెమరీ కార్డ్ ఎక్కడ ఉందో ఏంటి అవి? చలో, నాకు తెలిసి దీంతో కాపీ రైట్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం 512 GB మామూలుగా మెమరీ కార్డు ఇక్కడ ఉన్నది. అది ఎంత అన్నాడు అతను? $130. $130 అంటే ఎంత? 5,000, 7,000 అట్లా ఉన్నది. అయితే బ్రో వచ్చేసి ఇక్కడ ఇట్లా చూపెట్టినాడు సామ్సంగ్. వేరే వాడు ఇంతకే అమ్ముతాడు $55 అని చెప్పేసి చెప్పిండు. చెప్తే వీళ్ళు ఏం చేసి తెలుసా, ఒకవేళ వీళ్ళ షాప్లో అమ్మేది వేరే షాప్లో ఇంకా తక్కువకి అమ్మితే వీళ్ళు ఆ రేట్కి ఇస్తారట. అంటే ఈ రేట్కి అతను ఇస్తున్నాడు. అమ్మ, ఇది ఎక్కడ పోతా? అసలు నేను ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్. ఇది అసలు వేరే స్టోర్లో వీళ్ళకన్నా తక్కువగా అమ్మితే ఆ రేట్కి వీళ్ళు ఇస్తారంట. ప్రైస్ బీటా? హాయ్ ఐఎమ్ గుడ్ బ్రో. ఏంటి బాగుంది బ్రో. నల్గొండ, అమ్మాయి నల్గొండలో పంపిస్తున్నాడయ్యా బాబు. సో ఇది ఈ ప్రైస్ బీట్ గురించి చెప్తా. మొత్తము లైక్ ఆస్ట్రేలియా మొత్తంలో ఏ దానిలోనైనా దొరుకుతాడు పెద్ద పెద్ద మాల్లలో. మెమరీ కార్డ్ మనం చూసుకుంటే లైక్ నాకు U/3 ఇప్పుడు మామూలుగా స్పీడ్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు U/3 అంటే. సో ఇది ఎందుకు తీసుకున్నా అంటే మనకు చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు డ్రోన్ ఫుటేజ్ కానీ అవన్నిటికి కూడా. కానీ ఈ యాక్షన్ కెమెరా కూడా 4Kలో మొత్తం రికార్డ్ చేస్తే కాబట్టి తొందర అయిపోద్దని. బట్ దీని రేట్ $140 చెప్పిండు. $140 అంటే వీడు $60 ఇచ్చిండు. అంటే ఆల్మోస్ట్ హాఫ్ రేట్కి ఇంకో $20 తక్కువనే ఇచ్చిండు. యా, బాగుంది ఇది. ఇలాంటి తెలివితేటలుంటే వేయలేయచ్చు అన్నట్టు. మనకు బాగుంటాయి ఇలాంటివి. మన వాళ్ళకే తెలుస్తాయి ఎక్కడెక్కడ డీల్స్ అంటే తెలుసుకొని వస్తారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ బుచ్చర్ షాప్ అని అంటారు, మటన్ లేదా చికెన్ కొట్టే వాటిని. అవి ఎలా ఉంటాయంటే నేను చూపెడతా, పార్ట్ లాగా అమ్ముతారు. ఇప్పుడు కోడి ఉంది కదా, హెడ్ అని, నెక్ అని, బ్రెస్ట్ అని, బ్యాక్ అని, వింగ్స్ అని, డ్రమ్ స్టిక్స్ అని, థైస్ అని, టైల్స్ అని. సో ఇవేవైతే ఉన్నాయో ఆ రకంగా ఇట్లా అమ్ముతారు అన్నట్టు. లైక్ దేనికి దానికి సంబంధించింది
ఇప్పుడు ల్యాంబో ఇప్పుడు సో ఇది వచ్చేసి ఏమంటారు బీఫ్, అది వచ్చేసి గోటు. దానికి సంబంధించిన ఏమేమి కావాలి, ఎట్లా ఏ పార్ట్ కావాలి, ఇగో ఇట్లా పార్ట్ బట్టి ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ 1.165 kgs చికెన్ వేసుకుందాము. కిలం బావు అనుకుందాం, దగ్గర $14. అంటే కిలం బావుకు డాలర్కి 56 రూపాయలు వేసుకోండి మీరు. $10కు 560 రూపాయలు, 4 5 20, 600 750, 770 రూపాయలకి ఇక్కడ కిలం బావు వస్తుంది. అంటే మీరు చూసుకోవచ్చు మనకు ఏ విధంగానైతే ఇన్కమ్ వస్తుందో ఆ విధంగానే ఖర్చు కూడా ఉంటుంది అన్నట్టు. సో ఫుల్గా డిహైడ్రేట్ అయిపోయినాము అండ్ లైక్ వాటర్ తాగలే పొద్దున్న నుండి అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసినాము. చూసి అక్కడ గుడ్డి ఫ్రెడ్డీ కేఫ్. సో ఈ గుడ్డి ఫ్రెడ్డీ కేఫ్కి అయితే వచ్చినాము. అయితే ఇది మనోళ్ళేనంట. ఎట్లుంది గిరాకీ, ఎట్లుంది? ఇక మనోడు ఏం చేసిండంటే, దీని పేరు చెప్పిక, ఇది వచ్చేసి డర్టీ చాయ్ అంట. సో వీళ్ళకి ఎట్లాగో మామూలుగా వీళ్ళకి కొంచెం ఇంత టేస్టులు కావాలనేమో చాయ్ కాఫీ కలిపి చేసిరట. అది డర్టీ చాయ్ అని పెట్టిరు పేరు. సో ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నది, కానీ ఇది ఎట్లుందో చూద్దాము. మంచిగా ఉన్నది. ఓకే, చక్కెర వేసుకోవాలా? చక్కెర చుక్క కూడా చక్కెర వద్దు, నేను చక్కెర వద్దు ఇక. కానీ ఓకే, మేనేజ్ చేసుకోవచ్చు. ఎక్కువ చక్కెర. థ్యాంక్ యూ. సో ఉడంగా అని చెప్పేసి కటింగ్ షాప్కి వచ్చిన. ఎందుకంటే కటింగ్ లైక్ చేసుకోలే, ఎండకి బాగా దారుణంగా ఉంది పరిస్థితి. ఎంత పిచ్చి పిచ్చిగా పెరిగింది, ఎంత నీట్గా ఉంటే అంత మంచిది అని చెప్పేసి అనుకొని వచ్చిన. అసలు ఇక్కడ ఎట్లుంటుంది ఏంది కటింగ్ అంతా తెలుసుకుందాము. ఎన్ని డాలర్లు ఉంటుందో కూడా అడుగుదాము. ఏంటి Getting drunk from 7 to 3. Overindulging, flash like it's free. We're on a fast ride where monkeys killing time with machines. Make it all that we don't even feel. You don't even notice if it's her or it's me. But somewhere deep in it's cutting like a knife, so you just kill it with that one. All of a sudden you are free. You call your mom and say, hey, it's me. I just need some more mommy money. I'm gonna spend it. You're filling up my house, my face, my body, and my tongue, 'cause I just wanna feel good. Using all that's left, somewhere in your chest, on your sweetheart hidden list. Uh-oh. చేసిండు అండ్ థ్యాంక్ యూ ఇబ్రాహీం. థ్యాంక్ యూ ఇబ్రాహీం. అండ్ సో ఇది వచ్చేసి $62. అంటే ఎంత 6×5 33,000. రామ్లా 3,200 రూపాయలు. చూసిరా గిట్లుంటుంది ముచ్చట ఇక్కడ. థ్యాంక్ యూ. See ya, bro. See ya. See you next time.
యా మళ్ళీసారి వచ్చి ఇంటికి పోవడానికి బార్బర్ అండి మళ్ళీసారి వస్తారా ఈడి దాకా ఎవరైనా సెట్టింగ్ చేసుకోవడానికి మీరే 30 అన్నారు వాడు 60 చేసిండు 35 15 So we are again in Blind Freddy గుడ్డి ఫ్రెడ్డీ దగ్గరికి వచ్చేసాము ఇంకా తాగినాం కదా ఇక ఓడే కదా థ్యాంక్ యూ బాగుంది కదా కాఫీ షాప్ ఇది నచ్చింది నాకు హాట్ రోడ్ 1930s ఇది వచ్చేసి మన తెలుగు వాళ్ళది అన్నట్టు కాబట్టి మనకేంది ఇక మనోళ్ళది అన్నట్టు ఇక ఫ్రెండ్స్ ఇంకా అల్బరీలో లోకల్గా అట్లా తిరుగుతూ ఉన్నాము అండ్ నిన్న మన వాళ్ళు చాలామంది కలిసిరు కదా వాళ్ళు ఇక్కడ లైక్ వాళ్ళ బిజినెసెస్ అయితే చాలా ఉన్నాయి అంటే లైక్ వీళ్ళు స్టూడెంట్స్ లాగా వచ్చి చదువుకొని అట్లా ఇట్లా చేసేసి మంచిగా ఇక్కడ షాప్స్ కూడా పెట్టుకున్నారు ఇది వచ్చేసి ఫుడ్ ట్రక్ కేకే కెబాబ్స్ అండ్ బర్గర్స్ ఇదంతా మెనూ అంట అల్బరీలో ఇవన్నీ నేనైతే ఒక్కసారి కూడా ఏం తినలేదు మీట్ బౌల్స్ అయితే ఒకసారి తిన్నా ఈ బర్గర్స్ ఎప్పుడో ఒక్కసారి ప్రైస్ ఎప్పుడో ఒకసారి ఇవన్నీ ఉన్నాయి అండ్ మన వాళ్ళు ఇక్కడ వచ్చి మంచి ఇట్లా పెట్టుకొని డెవలప్ అవ్వడం నిజంగా హ్యాపీ అండ్ సంతోషం కూడా అండ్ ఇట్లా ప్రౌడ్గా కూడా ఉంటుంది హాయ్ గాయ్స్ హాయ్ ఫ్రెండ్స్ కనపడతారా సో నేను మనం చూసిండు కదా క్రాంతి కుమార్ కేకే అంటే సుచరిత ఆమె పేరు గుర్తుంటుంది నాకు ఎందుకంటే మా ఇంటి ముందు ఆమె పేరు కూడా సుచరిత సో నైస్ టు మీట్ యూ ఏం చేస్తున్నారు చికెన్ చికెన్ షవర్మా వేస్తున్నారు చూడండి అదంతా మనం లోపలికి ఇక్కడ అవుటర్స్ లోపలికి అలో లేదంట అందుకే నేను బయట ఉండే వేస్తున్నా మీకు తెలుసా ఈ ఫుడ్ ట్రక్ పెట్టడానికి దగ్గర 30-35 లక్షలు అయిందండి అంటే ఒక జస్ట్ చిన్న ఫుడ్ ట్రక్ పెట్టడానికి క్రేజీ కదా అంతా పెట్టేసి మనలో ఒక హోప్ తోటి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఇక్కడ సర్వైవ్ అవ్వడం అండ్ అవి వెనకేసుకొని డెవలప్ అవ్వడం అని అంటే గ్రేట్ అండ్ వీళ్ళందరూ మళ్ళీ ఇన్కమ్ అంతా ఈ మనీ అంతా ఇండియాకే పంపిస్తారు మళ్ళీ మన ఇండియాలోనే లైక్ డాలర్స్ రూపంలో ఇండియాకి వచ్చేసి మళ్ళీ మన ఎకానమీ పెరుగుతుంది అన్నట్టు నైస్ ఐడియా సో నాకైతే ఈ కటింగ్ చూస్తే మాత్రం వింతగా అనిపిస్తుంది లైక్ చూడడానికి అండ్ ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ ఏదో పిజ్జా అమాల్ఫీ పాస్తా అంట ఇది వచ్చేసి మన ఇండియన్స్ నేను అతను మనతో కలిసింది కదా చలో ఒకసారి చూపెడదాం ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి రావడం జరిగింది అండ్ ఇది వచ్చేసి పిజ్జా షాప్ ఇట్లుంది బాగా ఐస్ క్రీమ్సా చాలా ఉన్నాయి ఇక్కడ హాయ్ బ్రో బాగున్నా మీరు ఎలా ఉన్నారు అయిపోయిందా రాత్రి పార్టీ సో బ్రో వచ్చేసి ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ గట్టిగా మాట్లాడవచ్చు సో బ్రో వచ్చేసి నరేష్ ఫ్రమ్ వరంగల్ గిర్నిబావి రైట్ గుర్తుంది నీ పేరు గుర్తులేదు బట్ నాకు గిర్నిబావి అనే ప్లేస్ గుర్తుంది ఎందుకంటే గంగదేవపల్లిలో నేను అక్కడ డిప్లొమా ఇన్ ఫార్మసీ చేశాను అరవిందో కాలేజ్లో సో కాబట్టి అట్లా గుర్తుంది సో గ్రేట్ బ్రో అక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చి ఒక బిజినెస్ ఇంత పెద్దగా పెట్టుకొని లైఫ్ లీడ్ చేస్తున్నాను ఆల్ హ్యాపీగా బ్రో సిగ్గుపడుతున్నాడు సో అందుకే నేనే మాట్లాడుతున్నా నైస్ టు మీట్ యూ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మీ పేరు ఫ్రమ్ కరీంనగర్ దగ్గర ఓకే ఇక్కడ మీరు దోస్తులా నైస్ టు మీట్ యూ థ్యాంక్ యూ మీ బిజినెస్ కాలం ఏమైనా ఉంటే అవన్నీ వర్దిల్లాలని సో ఇవాళైతే ఇంకా లోకల్గా సిటీలో ఇక్కడే ఉన్నాము సో మన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసి వచ్చినా చాలా చిన్న సిటీ అని అనుకున్నా కానీ చాలా పెద్ద సిటీ చాలామంది మన ఇండియన్స్ అయితే ఉన్నారు అండ్ రియలీ నైస్ బాయ్ బాయ్ ఇంకా నైట్ వెళ్ళే ముందు ఈ కార్ గురించి తెలుసుకుందాం
బ్రో ఈ కార్ పేరు ఏంటి చెప్పా? మహేంద్ర XUV 700. మహేంద్ర XUV 700 AX7L. AX7L. నాకు ఈ కార్ బాగా నచ్చింది. నాకు అంతగానం అనిపించదు, బట్ ఇది ఇండియన్ మేడ్, అది కూడా ఆస్ట్రేలియాలో ఉంది. కారు తీసుకోగానే ఈ కార్ రాగానే బ్రో ఇక్కడ బుక్ చేసినట, ఆస్ట్రేలియాలో 4th కార్ అని చెప్పారంట. చూస్తే మాత్రం ధామ్ ఉంది అసలు. చూస్తే మంచి బీస్ట్ లాగా అనిపించింది. అండ్ లోపల కూర్చుంటే కూడా ఆ కంఫర్ట్ మాత్రం నాకు నెక్స్ట్ అనిపించింది. ఇది ఎందుకో అప్పటి నుండి అడుగుదాం అనుకున్నా, మరి తీస్తే బాగుంటుందా అని చెప్పేసి అనుకున్నా. కానీ చాలా నచ్చింది బ్రో నాకైతే ఈ కార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇది ఎంత పడ్డది బ్రో? $40,000 అంటే 20 కరెన్సీలో into 55 వేసుకో 22-23 lakhs. ఇండియాలో ఎంత ఉన్నది? ఇండియాలో 32 lakhs ఏమో ఉంది. ఇండియా కానీ ఇక్కడే తక్కువనా? అంటే ఇక్కడ రోడ్ ట్యాక్స్ వచ్చేసి ఎవ్రీ మంత్ కడతాం కదా. ఇండియాలో ఒకసారి 15 years కి కడతాం. లైట్లు ఉన్నాయి ఏమన్నా? దీనికైతే సోనీవి 12 స్పీకర్లు ఉన్నాయి. అసలు ఇక్కడ కూడా స్పీకర్ పెట్టిండు. అండ్ సౌండ్ మాత్రం మంచిగా వస్తుంది. నాకైతే చూస్తే మస్తు అనిపిస్తుంది. మంచి సేఫ్టీ కూడా బాగుంటుంది కావచ్చు కదా. 5 star. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. అండ్ రేటింగ్ 5 star ఉంది. 5 star అంటే 7 seater కదా. 7 seater. ఈ బ్రోని దీన్ని మంచిగా లైక్ వెనక సీట్స్ అవన్నీ తీసేసి బెడ్ లాగా చేసేసి టూరింగ్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాడట. అది ఇంకా అది బాగుంటుంది కావచ్చు టూరింగ్ ఇట్లా. DIY నేనే చేసుకుంటా. బ్రోకి బాగా టెక్నాలజీ అది అంటే ఇంట్రెస్ట్ అట, సో దట్ చేసుకుంటున్నాడు. యా మన చూడు లైట్ కూడా. చలో పోదాం పదండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.